ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ప్రతి దినము లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుని వాగ్దానాలు పట్టుకొని, ఎంతో దినమంతా కూడా దేవునికి ప్రయారిటీ ఇస్తూ మీరు ఇలాగ దేవుని సన్నిధిలో గడిపితే ఖచ్చితంగా విజయం దేవుడు మీకు దయచేస్తాడు. ఈ లోకంలో చాలామంది అనేకమైన మాటలు మాట్లాడతారు, కానీ ప్రభు చెప్పిన మాటలు మనం వింటే కనుక మన జీవితం ధన్యమవుతుంది. ఈరోజు ఒక చక్కటి వాగ్దానం విందాము. యోబు గ్రంథం 36:22. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవడో. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడు, ఘనత వహించిన వాడు. అట్టి వాని దగ్గరికి వెళ్ళి ప్రభా ఏం చేయాలని నువ్వు అడిగితే ఆలోచన చెప్తూ, ఆలోచన విషయంలో కూడా గొప్పవాడుగా ఉన్నాడని ఇర్మియా భక్తుడు చెప్తా ఉంటున్నాడు. సో ఆయన నీకు బోధ చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు యవనస్తులు కానీ, బిజినెస్ చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, పెళ్ళికి సిద్ధమవుతున్న వాళ్ళు ఊరికైనా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏదన్నా ఇంకో స్ట్రీమ్ వెతుకోవాలంట, జాబ్ చేసి అసలు దేవుని చిత్తం ఏంటి, నా పట్ల బిజినెస్ చేయాలా, జాబ్ చేయాలా, లేక అబ్రాడ్ వెళ్ళాలా, లేక నా సొంతంగా నేను ఏమైనా స్టార్ట్ చేయాలా అని చాలామంది కన్ఫ్యూజ్లో ఉంటారు. ఎందుకు నాకు ఏది సెట్ కావట్లేదు, ఎందుకు అన్ని డోర్స్ మూసివేయబడి ఉన్నాయి, ఎందుకు నా జీవితంలో ఏం జరగట్లేదు అన్న వారు ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటారు. కన్ఫ్యూజన్ సాతాను పెడతా ఉంటాడు. కన్ఫ్యూజ్గా ఉండి నువ్వు నిర్ణయం తీసుకుంటే కనుక నీ జీవితం అంతా కూడా పాడవుతుందని నేను చెప్పగలుగుతాను. కానీ ఇక్కడ మన ప్రభు ఉన్నాడు, ఆయన జ్ఞానవంతుడు. ప్రతి విషయంలో నువ్వు అడుగు. మోషే తల్లికి జ్ఞానంలో ఇచ్చిన దేవుడు. ఆ యొక్క పెట్టెలో, ఆ యొక్క బాస్కెట్లో పెట్టి ఆ నైలు నది దగ్గర పంపించడానికి దేవుడు ప్రేరేపణ పుట్టించిన దేవుడు. అలాగే నీ జీవితంలో కూడా ఎప్పుడు ఏ టైంకి రైట్ పొజిషన్లో రైట్ టైంకి నువ్వు ఏమి చేయాలో దేవుడు నీకు బోధిస్తూ ఉంటాడు. మంచి బోధకుడు. ఒక్కొక్కసారి మనం ఆలోచిస్తే మనము తీసుకున్న డెసిషన్స్కి కన్ఫ్యూజ్ అయిపోయి దాని తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాను. జీవితం అంతా బాధపడుతుంది. అయ్యో నేను అనుకోలేదే, ఈ పెళ్ళి దేవుని చిత్తం కాదని నేను తెలుసుకోలేకపోయానే అని అంటూ ఉంటారు. చూడండి, మరి డాక్టర్గా ఉండి, ఒక సర్జన్గా ఉండి ఆ యొక్క సర్జరీ జరిగేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు అనుకోండి, అక్కడున్న ప్రాణాలు పోతాయి కదా. సో కన్ఫ్యూజన్లో మనం ఉండకుండా దేవుడు బోధకుడుగా నీకు ఈరోజు ఉండబోచున్నాడు. ఏం చేయాలి ప్రభా, ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? చూడండి, యోసేపుకు సరైన సమయంలో దేవుడు బోధపరిచాడు. అలాగే మోషే తల్లికి కూడా ఆ యొక్క బాస్కెట్ని, ఆ యొక్క బుట్టని, మోషేని ఆ నది నైల్లో పంపించడానికి ఒక ధైర్యమును, ఒక మంచి ఐడియాని దేవుడు దయచేశాడు. అంతేకాదు, అక్కడున్న మోషే అక్క మిరియాంకి కూడా ఎవరైనా మరి బాబుని చూసుకోవడానికి ఎవరైనా మరి ఒక బేబీ సిట్టర్ని తీసుకురావాలని చెప్తూ సొంత తల్లిని తీసుకొచ్చింది. ఇవన్నీ ఎవరు చూపించారు, ఎవరు నేర్పించారంటే దేవుడే. నీ జీవితంలో కూడా ఎక్కడ మిస్టేక్స్ జరగకుండా, నువ్వు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నావో దేవుని సన్నిధిలో కూర్చో. 10 మందిని అడగక, 10 మంది కంటే ఉన్నతమైన, శ్రేష్టమైన మరి చక్కని జీవితాన్ని, చక్కని ఐడియాస్ ఇచ్చే దేవుని అడుగుదాం. ఆయన ఆలోచన విషయంలో ఆయన కంటే గొప్ప బోధకుడు లేడని ఈరోజు వాగ్దానం. కాబట్టి ప్రతి విషయంలో అడగండి, చిన్నది పెద్దది. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ అడ్మిట్ అవ్వాలి, ఏ జాబ్ చేయాలి, ఏ అబ్రాడ్లో ఉండాలి, ఎక్కడ నేను ఏమి చేయాలంటూ ప్రతి విషయంలో నువ్వు అడుగుల దేవుని అడుగు. ఖచ్చితమైన సరైన త్రోవలు దేవుడు నీకు చూపించిన కాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడు తండ్రి, యు ఆర్ అ టీచర్లో మేము ఎక్కడున్నాము నాయన ప్రభా. అయ్యా, మేము ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాము ఈ రోజు నాయన తేట తెల్లగా మాతో మాట్లాడండి. గూఢ వాక్యాలను నాయన బయలుపరిచే దేవుడు, మర్మపు మాటలను బయలుపరిచే దేవుడు. ఈరోజు నీ బిడ్డలకి మర్మాన్ని బయలుపరచండి. ప్రతి ఒక్కరు నాయన ఏం చేయాలో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ రెంట్ తీసుకోవాలో, ఏ స్థానంలో, ఏ ప్లేస్లో సెటిల్ అవ్వాలో వారికి తెలియదు. బిజినెస్ ఎలా చేయాలో తెలియదు. నీవే చూపించి నడిపిస్తామని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన మీరు ఏ విషయంలో మీరు కన్ఫ్యూజ్ గారు, సరైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కాబట్టి ఈరోజు కింద కమెంట్లో ఇలాగ పెట్టండి, ఐ విల్ నాట్ బీ కన్ఫ్యూజ్డ్, ఫర్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ మై టీచర్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. ఆమెన్.